వాళ్ళు చేపిస్తున్నారండి. తప్పే కదా ఇది, ఏదైనా తప్పు ఎత్తదని కదా చెప్తానండి మేము. చెప్తాము, మీరు వచ్చి వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే ఎట్లా చెప్తారు అంటున్నా. మేము తప్పు చేసిన వాళ్ళు చేసి సరే ఇప్పుడు వెళ్ళిపోవడం మేము ఎత్తని చెప్తాను కదా, ఎత్తద్దు పోండి. పోన్నా మనపైన చెప్పాలంటారా? ఏమన్నా వాళ్ళు కైల్లో పోయేస్తానమ్మా. కైలు అంటమ్మా, కైలే ఇది. సరే ఏమన్నా అదే కదా కైలే కదా నేను చెప్తాను. నువ్వు ఫోటోలు తీసుకున్నావు అనుకున్నావు కదా, తీసుకొని పోతా ఉండదు. అదే నువ్వు తీసుకొని ఎవరికొని తీసుకో. మాట్లాడు సయ్యద్ రసూల్ నా పేరు సార్. నేను నాగమండలం సంబంధించి ఇన్నోడు నాగమండలం జిల్లా మాది. ఈ మాదిరి ఒగ్బొట్ జాగా ఇసుక కబ్జా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా తవ్వేస్తూ ఉన్నారు కూడా. ఈ ఒగ్బొట్టుకి సంబంధించిన వాళ్ళు ఎవరు పట్టించుకునే లేదు. ఎంఆర్ వాళ్ళు పట్టించుకోలేదు. ఈ వెటనరీ కాలేజ్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి ఇచ్చిండేది లీజుకి. వాళ్ళు ఎంతవరకు దీని గురించి ఏం పట్టించుకోలేదు. మేమేం చేసేదానికి అవుతుందో రైతులంతా మా పైన వచ్చి పడిపోతారు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు సార్. మేడమ్ దీనికి మా కొంచెం అందరూ చేరి దీనికి మాకు సహాయం చేయాల్సింది. కలెక్టర్ సార్ అన్న దీన్ని చూసి స్పందించి దీనికి మేలు చేయాలని చెప్పేసి ఈ ఒగ్బొట్ జాగాన్ని నిలబెట్టమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సార్. సర్వే నెంబర్ వచ్చి 1 నెంబర్ ఇది 3 ఎకరాల 36 సెంట్లు ఇది. అది ఆ పక్క 18వ నెంబర్లో 2 ఎకరాల 24 సెంట్లు ఉంది. మళ్ళీ వచ్చి 19వ నెంబరు దాంట్లో 1 ఎకరా 96 సెంట్లు ఏమో ఉంది సార్. 30 సెంట్లు ఏమో ఉంది. మొత్తానికి ఉంది. ఆ పక్క కూడా కబ్జా అయిపోయింది, ఈ పక్క కబ్జా అయిపోయింది. మొత్తము పట్టించుకునే కూడా నాదుడే లేదు సార్. ఇది అదే రైతులు పక్కలో ఉండే రైతులు ఎవరు అని చెప్పి ఈ ఇసుక పైన ఉండే మన్ని తవ్వేసేది ఇసుక లోడి. ఇప్పుడు కూడా కావాల్సింటే మీరు డైరెక్ట్గా చూడండి, కనపడుకోండి, పట్టి చూడండి. ఇప్పుడు చూడు కూడా ఇప్పుడు తవ్వుతూ ఉన్నారు చూడండి. ఏరంతా తవ్వేసరి ఏం చేసేది ఈ మాదిరి మేము పట్టించుకునే దానికి లేదా. మేము మమ్మల్ని కొంచెం కలెక్టర్ సార్ అన్న స్పందించి దీని గురించి న్యాయం చేయాలి సార్. కలెక్టర్ సార్ అన్న న్యాయం చేయాలి సార్. నా పేరు వచ్చి అమ్జద్ బాషా. నాగమండలం సంబంధించిన నేను నాగమండలం నివసిస్తున్నాను. ఈ ఒగ్బొట్ ప్రాపర్టీ భూములంతా తవ్వి ఇసుక కోసము నాశనం పట్టిస్తూ ఉన్నారు రైతులు అందరూ. దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. రెవెన్యూ వాళ్ళు ఇట్లా వెటనరీ వాళ్ళు ఇట్లా వచ్చి ఒగ్బొట్ ఆఫీసర్లు కూడా పట్టించుకునడం లేదు. కబ్జా అవుతూ ఉన్నాయి కొన్ని ఒగ్బొట్ నేలని కొంచెము గమనించి కొంచెము భద్రపరచాల్సిందిగా కలెక్టర్ గారిని, డీసీ గారిని, వాళ్ళంతా రెవెన్యూ వాళ్ళంతా
మనవి చేసుకుంటాం. पालू सब खोदलते हैं ఎట్లా बोलते भी सुनते नहीं आग खोदलते हैं पालू सब जिसకి తవ్వేస్తున్నారు సార్ ఎంత మేము నోరు కుట్టుకున్నా కూడా పల్లించే పరిస్థితి లేదు. నా పేరు డాక్టర్ భారతి. నేను ఎల్ఆర్ఎస్ పశు పరిశోధనా కేంద్రం నందు సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఎజెండా ఏమంటే ఇక్కడ ఎల్ఆర్ఎస్ నందు వర్క్ బోర్డ్ ల్యాండ్ని లీజ్కి తీసుకోవడం జరిగింది. ఈ లీజ్ నందు సర్వే నంబర్ 18, సర్వే నంబర్ 19 కౌండిన్యా కెనాల్కి పక్కన ఆనుకొని ఉండి అవి డైరీ యూనిట్స్కి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ గత 10 రోజుల నుంచి ఎక్కువగా ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగడము మరియు ఆ పక్కన ఉన్న ల్యాండ్ కూడా కబ్జాకి గురవడము ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. వీటిని వెంటనే అరికట్టడానికి మేము ఆర్డీఓ గారికి మరియు పోలీసులకి ఫిర్యాదు చేసి తగు చర్యలు తీసుకుంటామని నేను పశు పరిశోధనా కేంద్రం పలమనేరు నుంచి తెలియపరుస్తున్నాను. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.